భారత్లో కొత్త సిద్ధాంతం మొదలైంది. జాన్ స్పెన్సర్ ఆపరేషన్ సింధూర్తో భారత్లో కొత్త సిద్ధాంతం ఆరంభమైందని యుఎస్ యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. ఇకపై పాక్ నుంచి ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణించేలా పరిస్థితి ఏర్పడిందన్నారు. పాక్ దాడిని భారత్ ఒంటరిగా ఎదుర్కొంది. వేరే దేశాల దౌత్యపరమైన సాయం కోరలేదు. దీంతో సార్వభౌమాధికారాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకుంది. భారత రక్షణ సామర్థ్యం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించింది అని అన్నారు. ఇలాంటి ఇంట్లో ఒక్కరోజైనా జీవించాలి. వేసవిలో ఎండవేడిమి ఉక్కపోతతో సతమతమవుతున్నారా? ఓసారి ఇలాంటి ఇంట్లో ఏసీ లేకపోయినా ఎంతో చల్లగా ఉంటుందంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ పొలాల మధ్యలో ఏపుగా పెరిగిన చెట్టు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలాంటివి పల్లెటూరులోనే సాధ్యమని, ఎంతో బ్యూటిఫుల్గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఇళ్లలో నివసించడం మీకు ఇష్టమా? బలూచిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా ఓ హిందూ మహిళ. బలూచిస్తాన్కు చెందిన 25 ఏళ్ల హిందూ యువతి కషిష్ చౌదరి సంచలనంగా మారారు. ఆ దేశం ఆమెను అసిస్టెంట్ కమిషనర్గా నియమించడమే అందుకు కారణం. కషిష్ చౌదరి చాగాయ్ డీలోని మారుమూల పల్లెటూరు నోష్కీకి చెందిన యువతి.